హోలీ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? రంగులు, నీళ్ళు, సరదాగా ఆడుకోవడం. ఇదే కదా మనకు గుర్తుకొచ్చేది. కానీ అది కాదు నిజం. నిజమేంటో తెలుసా? ఈ రంగుల వెనక ఒక అగ్నికథ ఉందని తెలుసా? మరియు ఒక రాక్షసి కూడా ఉందని తెలుసా? ఇంకా చెప్పాలంటే ఒక చిన్న బాలుడు ప్రపంచానికి భక్తి అంటే ఏంటో నేర్పించాడని తెలుసా? ఈ వీడియో కనుక చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. మరి హోలీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, హోలీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ పేరు హోలిక అనే రాక్షసి పేరు నుంచి వచ్చింది. హోలికకు ఒక వరం ఉంది. ఏమని? అగ్నిలో కూర్చున్నా కానీ కాలిపోదు అనే వరం. కానీ భారతీయ పురాణాల్లో ఒక నియమం ఉంది. ఏంటో తెలుసా? వరాలు అహంకారానికి పనిచేయవు అని ఒక నియమం మాత్రం ఉంది. అంటే మరి వరాలు ఉన్నా కానీ మరి అహంకారం ముంగట పనిచేసాయా లేదా అనేది ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది ఈ వీడియో. హోలికకు వరమున్న రాక్షసి అని పేరుంది కాబట్టి, హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. తనని దేవుడిగా పూజించమని ప్రపంచానికి భయపెట్టేవాడట. కానీ అతని కొడుకు మాత్రం, ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడే నా దేవుడని నమ్మాడు. ఈ నమ్మకమే హిరణ్యకశిపుడి కోపానికి కారణమైందట. మరి ప్రహ్లాదుడు చిన్నవాడు, ఆయనకు బలం లేదు, ఆయుధాలు కూడా లేవు. కానీ అతని దగ్గర ఒకటి ఉంది. ఏంటి? అచంచలమైన విశ్వాసం ఉంది. అంటే పాము కరిచినా ఆయనకి ఏం కాదు, విషం పెట్టినా ఆయనకి ఏం కాదు, పర్వతాలు, ఆయుధాలు ఏది అతన్ని కూడా ఏమీ చేయలేకపోయింది. అంటే భక్తి ముందు భయం నిలబడలేదని అర్థం. ఇక్కడే హోలికా దహనంకు ఆరంభం ఏర్పాడైంది. చివరికి హిరణ్యకశిపుడు చేసిన ప్రయత్నం ఏంటంటే, హోలిక తన హొడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అగ్నిలోకి దిగింది. అందరూ అనుకున్నారు కదా, ఈరోజు ప్రహ్లాదుడు చనిపోతాడని అనుకున్నారు. కానీ అది అలా జరగలేదు. ఎందుకంటే హోలిక కాలిపోయింది కానీ ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ఇదే హోలికా దహనానికి కారణమైంది. ఇదే హోలీ పండుగకు ఆరంభమైంది. అక్కడి నుంచే హోలీ పండుగ అనేది ప్రారంభం అయిందని పురాణాల్లో చెప్పబడుతుంది. మరి హోలీ పండుగ రోజు రంగులు ఎందుకు ఆడతారంటే, హోలీలో రంగులు కేవలం సరదా కోసం కాదు. పూర్వం రంగులు తయారయ్యేవి పూలతోని, ఆకులతోని, చెట్టు తొక్కలతోని తయారయ్యేవి. ఎరుపు రంగు శక్తికి, పసుపు రంగేమో ఆరోగ్యానికి, ఆకుపచ్చ రంగేమో ప్రకృతికి, నీలం రంగేమో శాంతికి. రంగులు మన మధ్య ఉన్న కులం, మతం, ధనిక, పేద అన్నీ కరిగిస్తాయట. మరి ఇప్పటి వరకు హోలీ ఒక భక్తిలాగా చూసాము. కానీ ఇప్పుడు సైన్స్కు, ఆయుర్వేదానికి కనెక్షన్ ఉందని కూడా తెలుసుకుందాం ఇందులో. అది ఎలా అంటే, హోలీ కాలం అంటే ఋతు మార్పు సమయం అన్నట్టు. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో శరీరానికి డిటాక్స్ అవసరం. అంటే ప్రకృతి రంగులు చర్మ వ్యాధులు తగ్గించడానికి, మానసిక ఉత్సాహం పెంచడానికి ఉపయోగపడేవి. అంటే హోలీ ఒక న్యాచురల్ హీలింగ్ ఫెస్టివల్ అని అర్థం. మరి రైతులకు హోలీకి ఉన్న సంబంధం ఏంటంటే, హోలీ కాలం అంటే రబీ పంట కోత సమయం. అంటే రైతు చేసిన కష్టానికి ఫలితం ఇచ్చే సమయం అన్నట్టు అది. అందుకే హోలీ ఆనందానికి ఒక పండుగ, కృతజ్ఞతకు కూడా ఒక పండుగ అన్నమాట. అందుకే హోలీ రైతులకు కూడా చాలా మంచి సంబరం అని దీని అర్థం. మరి ఈ కాలంలో హోలీ ఎలా మారిందంటే, యువతకు ఎలా మారిందంటే, ఎంత మిస్ అవుతున్నామంటే, ఈ కెమికల్ రంగులు వచ్చాయి, నీళ్లు వృధా అవుతున్నాయి, ఇతరులను చాలా ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఇది హోలీ కాదండి, ఇది హోలికా గుణం. కాబట్టి హోలీ చేసుకోవాలనుకుంటే అందరితో కలిసి మంచిగా ప్రకృతి రంగులని మాత్రమే యూజ్ చేయండి, ప్రకృతిని కూడా కాపాడండి. కాబట్టి అందరికీ ఎలాంటి గొడవలు లేకుండా మంచి హోలీ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు
ఈ వీడియో చూసిన తర్వాత ఎవరితో మీరు హోలీ జరుపుకున్నారో ఒక్కసారి మెసేజ్ చేయండి, వీలైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకు కూడా ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి హోలీ మనకిచ్చే అసలు సందేశం ఏంటంటే అహంకారం కాలిపోయింది, భక్తి నిలుస్తుందని మనకు సందేశం ఇస్తుంది. అలాగే భేదాలు కూడా కరిగిపోతాయని తెలుస్తుంది. హోలీ అంటే సమానత్వం, భేదాలు లేని పండుగ. హోలీ అంటే ఒక ఐక్యత. కాబట్టి ఐకమత్యంగా ఉందాం. ఈసారైనా మీరు హోలీ ఆడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో హోలిక లాంటి అహంకారం ఉందా, ప్రహ్లాదు లాంటి నమ్మకం ఉందా? ఇదే నిజమైన హోలీ ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి నలుగురికి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే. థ్యాంక్ యూ టు ఆల్. అలాగే మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.